హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం. సో ఫ్రెండ్స్, చాలామంది చాలా రకాల నెట్వర్క్ ప్లాన్స్ చేసి సో మీరు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. బట్ ఏ కాన్సెప్ట్ టేకప్ చేసినా సో అందులో మనం కొంత గ్రోత్ అయ్యే మూమెంట్ వచ్చేసరికి కాన్సెప్టులు ఉండకపోవడం కానీ సో రకరకాల రీజన్స్ వల్ల నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కాలేకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ ముందుకు ఈ కాన్సెప్ట్ వస్తుంది. దీన్ని మీరు వీడియోను చివరి వరకు చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ వల్ల మనం సక్సెస్ అవ్వగలమా లేదా అని మీరు డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే ఇందులో ఎంటర్ అవ్వచ్చు. సో నాకు మాత్రం ఈ కాన్సెప్టు మిమ్మల్ని నిలబెడుతుంది అని, మీరు ఏదైతే ఇప్పటి వరకు కోల్పోయారో నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఆశించి సో దాన్ని ఇందులో ఫుల్ఫిల్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇది పూర్తిగా మనకు యుటిలిటీస్ సర్వీస్లో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్, ఒక హిస్టారికల్ క్రియేట్ చేయబోతుంది ఫ్రెండ్స్. సో ఈ కాన్సెప్ట్ను మనం పూర్తిగా తెలుసుకుందాం. సో స్వార్టియం, వెల్కమ్ టు స్వార్టియం. సో ఇది నేమ్ వినడానికి మీకు వింతగా ఉన్నా సో ఒక బ్యూటీ అనేది ఇందులో ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. సో ట్రస్టెడ్ సెక్యూర్ ఇన్స్టెంట్ మనకి కాన్సెప్ట్ ద్వారా సో కంపెనీ అనేది చాలా లాంగ్ టైం రన్ అయ్యి అందరికీ సో వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క సర్వీసెస్ అనేది మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ మీరు చూడొచ్చు. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే కనుక మనకి ఇక్కడ సో జాయినింగ్ ప్యాకేజ్ డీటెయిల్స్ ఒకసారి మనం తెలుసుకుందాం. సో ప్యాకేజ్ అమౌంట్ వచ్చేసి 600 ఉంది ఫ్రెండ్స్. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు జాయిన్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదేంటంటే లైఫ్ టైం మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం కానీ సో ఇలాంటి నెక్స్ట్ రెన్యువల్ ప్యాకేజెస్ కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్. లైఫ్ టైం సర్వీస్తో ఈ 600 ప్యాకేజ్తో మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కంపెనీ యొక్క డెబిట్ కార్డు బెనిఫిట్స్ కూడా కల్పిస్తుంది. సో అవేంటంటే మనం ఏటీఎం కార్డ్స్ యూజ్ చేస్తాం రకరకాల సర్వీసెస్ యూజ్ చేసుకునే పరిస్థితుల్లో, షాపింగ్కి వెళ్ళినా పెట్రోల్ బంక్కి వెళ్ళినా రకరకాల సందర్భాల్లో మనం డెబిట్ కార్డు వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. కంపెనీ మనకు ఇక్కడ లోన్ కూడా ప్రొవైడ్ చేయబోతుంది. ఇదేంటంటే అప్ టు 2 lakhs వరకు మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో దానికి కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత సో డెబిట్ కార్డ్ ఛార్జ్ వచ్చేసి మనకు 299 రూపీస్ ఉంటుంది. సో ఈ 299 రూపీస్తో మనం ఇది 5 years వ్యాలిడిటీ ఉంటుంది ఈ కార్డుది. సెల్ఫ్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ క్యాష్ బ్యాక్, ఈ కార్డు మనం యూజ్ చేయడం ద్వారా మనకు ఒక 2% అనేది క్యాష్ బ్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనము సెల్ఫ్గా యూజ్ చేయడం ద్వారా క్యాష్ బ్యాక్ ఉంటుంది. టీమ్ పరంగా కూడా మనకు ఈ క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్ మనం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో డెబిట్ కార్డు టీమ్ ట్రాన్సాక్షన్ ఇన్కమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూస్తే కనుక సో మనం సెల్ఫ్గా వాడడంతో పాటు టీమ్ యొక్క ట్రాన్సాక్షన్ చేయడం వల్ల కూడా ఇన్కమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్లో వచ్చేసి మనకు 1% ఉంటుంది. సెకండ్ లెవెల్లో 0.50%, సో థర్డ్ లెవెల్లో 0.20%, ఫోర్త్ లెవెల్లో 0.18%, ఫిఫ్త్ లెవెల్లో 0.15%, సిక్స్త్ లెవెల్లో 0.14%, సెవెంత్ లెవెల్లో 0.13%, ఎయిత్ లెవెల్లో 0.12%, నైన్త్ లెవెల్లో 0.11%, 10th లెవెల్లో 0.10% అనేది మనకు సో టీమ్ పరంగా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సర్వీసెస్ డెబిట్ కార్డ్ ద్వారా వస్తుంది. సో డైరెక్ట్ ఇన్కమ్ ఒకసారి చూద్దాం. సో మీరు ఎంటర్ అయ్యారు 600 ప్యాకేజ్తో, మీరు ఈ కాన్సెప్ట్లో ఎంటర్ అయిన తర్వాత సో మీరు టీమ్ ఇన్వైట్ చేయడం ద్వారా, మీరు టీమ్ బిల్డ్ చేయడం ద్వారా కూడా మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. సో రెఫరల్ ఇన్కమ్ వచ్చేసి సో ఈచ్ 1 person నుంచి మనకు 100 రూపీస్ అనేది కంపెనీ ఇస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఒక డైరెక్ట్ రెఫరల్ చేయడం ద్వారా ఎవ్రీ డైరెక్ట్ రెఫరల్ ద్వారా 100 రూపీస్ మీరు ఈ బెనిఫిట్ పొందొచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రెఫరల్ ఇన్కమ్ అనేది మనకు 10 లెవెల్ ఇస్తుంది కంపెనీ. సో 10 లెవెల్లో ఏ విధంగా ఇన్కమ్ ఉందో చూద్దాం. సో ఫస్ట్ లెవెల్లో వచ్చేసి 100 రూపీస్ రెఫరల్ ఇన్కమ్ ఉంది. సెకండ్ లెవెల్లో 20 రూపీస్ వస్తుంది. థర్డ్ లెవెల్లో 15 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 10 రూపీస్, ఫిఫ్త్ లెవెల్లో 9 రూపీస్,
సిక్స్త్ లెవెల్లో 8 రూపీస్, సెవెంత్ లెవెల్లో 7 రూపీస్, ఎయిత్ లెవెల్లో 6 రూపీస్, నైన్త్ లెవెల్లో 5 రూపీస్, 10th లెవెల్లో 4 రూపీస్. సో ఇక్కడ మీకు ఎక్కడ టీమ్ బిల్డ్ అయినా మీకు ఇక్కడ మెన్షన్ చేసిన అమౌంట్ అనేది ఒక జాయినింగ్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఒక బ్యూటీ ఏంటంటే మీకు ఇక్కడ ర్యాంక్ వైజ్గా శాలరీ ఇన్కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ర్యాంక్ వైజ్గా శాలరీ ఇన్కమ్ ఏ కాన్సెప్ట్లో మీరు చూడని అద్భుతం ఈ కాన్సెప్ట్లో ఉంది. సో అది ఎలాగా అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి న్యూ జాయినర్ వచ్చేసి ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత 600 ప్యాకేజ్తో మనం ఎంటర్ అయిన తర్వాత సో ఈ 10 లెవెల్లో మనకు టీమ్ రిక్వైర్డ్ వచ్చేసి 10 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో సో మీరు డైరెక్ట్ రెఫర్ చేయొచ్చు, లేదంటే 10 లెవెల్స్లో ఉన్న టీం మొత్తం మీరు 1 పర్సన్ తెస్తే ఆ 1 పర్సన్ ఈ 10 మెంబర్స్ని కంప్లీట్ చేసినా మీకు కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీ టీము 10 లెవెల్లో అప్ టు 10 లెవెల్ వరకు ఈ 10 మెంబర్స్ కంప్లీట్ అయితే మీరు డైలీ 6 రూపీస్కి ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఆ విధంగా మీకు ఇది ర్యాంక్ వచ్చేసి న్యూ జాయినర్ అండి. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 180 రూపీస్కి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్ మీరు. సో నెక్స్ట్ ర్యాంక్ వైజ్ ఇన్కంలో శాలరీ ఇన్కంలో మీరు సెకండ్ లెవెల్ లెర్నర్ ఇక్కడ నేర్చుకునే టైటిల్ ఉంది మీకు. ఈ లెర్నర్ ర్యాంకర్లో మీరు మీ టీం కనుక 20 మెంబర్స్ అయితే కనుక మీరు డైలీ ఇన్కమ్ 10 రూపీస్కి రీచ్ అవుతారు. సో మంత్లీ వచ్చేసి 300 ఇన్కమ్ తీసుకుంటారు ఫ్రెండ్స్ మీరు. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఎక్స్ప్లోరర్ మీ టైటిల్ అండి. సో ఇక్కడ టీం వచ్చేసి 30 మెంబర్స్ అయితే మీకు 30 మెంబర్స్ ఎప్పుడైతే టీం అవుతుందో అప్పుడు మీరు డైలీ 15 రూపీస్కి ఎలిజిబుల్ అవుతారు. మంత్లీ 450 రూపీస్ మీరు ఇన్కమ్ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇది లైఫ్ టైం ఇన్కమ్. మీకు వచ్చేసి ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో ర్యాంకు పర్ఫార్మర్ ఇది ఏంటంటే 4th ర్యాంకు. మీ టీం వచ్చేసి 40 మెంబర్స్ అయినప్పుడు డైలీ ఇన్కమ్ మీరు 20కి రీచ్ అవుతారు. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 600 తీసుకుంటారు ఫ్రెండ్స్. సో మనం అన్ని లెవెల్ చెప్పుకుందాం ఒకసారి. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో మీ 5th ర్యాంక్ వచ్చేసి స్టార్టర్. ఇక్కడ టీమ్ రిక్వైర్డ్ వచ్చేసి 50. ఈ 50 టీం ఎప్పుడైతే మీ టీం ఈ 10 లెవెల్ టీం మొత్తంలో 50 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు డైలీ ఇన్కమ్ 25కి రీచ్ అవుతారు. సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 750 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్ మీరు. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో మీ 6th ర్యాంక్ వచ్చేసి ర్యాంక్ అచీవర్. సో ఇక్కడ మీ టీం వచ్చేసి 100 అయినప్పుడు డైలీ ఇన్కమ్ మీరు 50 తీసుకుంటారు. 50 రూపాయలకు రీచ్ అవుతారు ప్రతిరోజు. ఈ విధంగా ప్రతి నెల మీరు 1500 రూపాయలకు ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఇది మీకు లైఫ్ టైం ఉంటుంది. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో 7th ర్యాంక్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ర్యాంకులో మీ టీము 300 టీం ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీరు ప్రతిరోజు ఇన్కమ్ 150 రూపాయలకు రీచ్ అవుతారు. సో ఈ విధంగా 4500 రూపాయలు మీరు ప్రతి నెల తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో మీకు 8వ లెవెల్లో వచ్చేసి మేనేజర్ ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ మీ టీం వచ్చేసి 500 అవసరం ఉంటుంది. 500 టీం మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటారో డైలీ ఇన్కమ్ వచ్చేసి 250 రూపాయలకు రీచ్ అవుతారు మీరు. సో ఈ విధంగా మంత్లీ ఇన్కమ్ 7500కు మీరు చేరుకుంటారు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు 9వ ర్యాంక్ వచ్చేసి సీనియర్ మేనేజర్కి ఎప్పుడైతే ఎలిజిబుల్ అవుతారో సో ఇక్కడ మీ టీము 1000 టీం కావాలి. 1000 మంది టీం మీరు కంప్లీట్ చేసుకున్నప్పుడు మీ డైలీ ఇన్కమ్ వచ్చేసి 500 వస్తుంది ఫ్రెండ్స్. సో మంత్లీ ఇన్కమ్ 15,000 మీరు రీచ్ అవుతారు. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో 10వ ర్యాంకుకు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అక్కడ టైటిల్ వచ్చేసి డైరెక్టర్ ఉంటుంది. సో మీ టీం ఇక్కడ 2000 టీం అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2000 టీం ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సో అప్పుడు ప్రతిరోజు ఇన్కమ్ 1000 రూపాయలకు రీచ్ అవుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా 1000 రూపాయలకు మీరు రీచ్ అయితే ప్రతి నెల మీరు 30,000 ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ ద్వారా. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో ఎవరైతే 11th ర్యాంక్కు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి సీనియర్ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ వాళ్ళ టీం వచ్చేసి 3000 ఉంటుంది. 3000 టీం కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి డైలీ ఇన్కమ్ ప్రతిరోజు 1200 రూపాయలు మీరు ప్రతిరోజు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు నెలకు వచ్చేసి 36,000 శాలరీకి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో 12th ర్యాంక్ 12వ ర్యాంక్కి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళ టీం వచ్చేసి 4000 రీచ్ అవుతుంది. అక్కడ వైస్ ప్రెసిడెంట్ అనే ర్యాంక్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ వైస్ ప్రెసిడెంట్ ర్యాంక్కి వచ్చిన వాళ్ళకి ప్రతిరోజు ఇన్కమ్ 1600 ఉంటుంది.
ఈ 1600 ఇన్కమ్ చొప్పున మీరు మంత్లీ 48,000 రూపాయలు శాలరీ తీసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 13వ ర్యాంకుకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు ప్రెసిడెంట్ అంటారు. సో వాళ్ళ టీం వచ్చేసి 5,000 ఉంటుంది ఇక్కడ. సో ప్రతిరోజు ఆదాయము 2,000కు రీచ్ అవుతారు ఫ్రెండ్స్. సో 2,000 ప్రతిరోజు ఇన్కమ్ చొప్పున మీరు నెలకి 60,000 శాలరీకి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకు 14వ ర్యాంకు చూసుకుంటే సీనియర్ అంబాసిడర్ అంటారు. ఈ సీనియర్ అంబాసిడర్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ టీం వచ్చేసి 10,000 ఉంటుంది. 10,000 కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు ప్రతిరోజు 4,000 రూపాయలకి ఎలిజిబుల్ అవుతారు. ఈ విధంగా 4,000 చొప్పున మీరు మంత్లీ 1,20,000 రూపాయల శాలరీ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో 15th ర్యాంకు. ఇలా చాలా ర్యాంక్స్ ఉన్నాయి. మీరు ఏ ర్యాంకుకి ఎలిజిబుల్ అవుతే అక్కడ మీ సామర్థ్యాన్ని బట్టి మీకు డైలీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ గ్రోత్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్రౌన్ అంబాసిడర్కు మీరు ఎలిజిబుల్ అవుతారు. మీ టీం వచ్చేసి 20,000 అవసరం ఉంటుంది. ఈ 20,000 టీంకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ డైలీ ఇన్కమ్ వచ్చేసి 8,000 ఉంటుంది. సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 2,40,000 రూపాయల శాలరీ మీరు ప్రతి నెల తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఒకవేళ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో 16వ ర్యాంకుకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ర్యాంక్ వచ్చేసి లెజెండ్ ఉంటుంది. టీము 30,000 టీం అవసరం ఉంటుంది. ఈ 30,000 టీం వచ్చేసి ఆ 10 లెవెల్లో ఉన్న టీం కౌంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రతిది కూడా మనకు 10 లెవెల్లో ఆ 10 లెవెల్ సర్కిల్లో ఉన్న టీం కౌంటబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 16వ ర్యాంక్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ డైలీ ఇన్కమ్ వచ్చేసి 12,000 శాలరీ, 12,000 డైలీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 3,60,000 వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే 17వ ర్యాంకు ఈ శాలరీ వైజ్ ఇన్కంలో 17వ ర్యాంకుకి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ ర్యాంక్ వచ్చేసి రాయల్ లెజెండ్ అంటారు. టీం వచ్చేసి 40,000 ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ 16,000 శాలరీ వస్తుంది. 16,000 డైలీ ఇన్కమ్ వస్తుంది. అట్లా మీకు మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 4,80,000 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో భాగంగా మీరు ఎప్పుడైతే 18వ ర్యాంకుకి ఎలిజిబుల్ అవుతారో అక్కడ మీ ర్యాంక్ ఎంపైర్ బిల్డర్ ఉంటుంది. సో టీం 50,000 టీము మీకు అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ ఇన్కమ్ వచ్చేసి 20,000కి రీచ్ అవుతారు. ఇక్కడ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 6 లక్షలు తీసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో 19వ ర్యాంకుకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు డైమండ్ పొజిషన్లో ఉంటారు. టీం రిక్వైర్డ్ వచ్చేసి 60,000 టీం ఉంటుంది ఇక్కడ. సో డైలీ ఇన్కమ్ 24,000 డైలీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. మంత్లీ వచ్చేసి 7,20,000కు మీరు ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. అదేవిధంగా 20 ర్యాంక్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు డబుల్ డైమండ్ ర్యాంకులో ఉంటారు. వాళ్ళ టీం వచ్చేసి 70,000 టీం ఉంటుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి 28,000 ఉంటుంది ఫ్రెండ్స్. మంత్లీ వచ్చేసి 8,40,000 శాలరీకి మీరు ఎవ్రీ మంత్ ఈ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో భాగంగా 21వ ర్యాంక్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ట్రిపుల్ డైమండ్ అనే పొజిషన్ ఉంటుంది. ఇక్కడ మీ టీం రిక్వైర్డ్ 80,000 ఉంటుంది ఫ్రెండ్స్. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి మీకు 32,000 ఉంటుంది. సో మంత్లీ ఇన్కమ్ మీరు 9,60,000కు రీచ్ అవుతారు ఫ్రెండ్స్. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో 22వ ర్యాంకుకి ఎవరైతే వస్తారో వాళ్ళకు ర్యాంక్ క్రౌన్ డైమండ్ అంటుంది. సో టీం రిక్వైర్డ్ వచ్చేసి 90,000. మీకు డైలీ ఇన్కమ్ 36,000 వస్తుంది ఫ్రెండ్స్. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 10,80,000కు మీరు రీచ్ అవుతారు. సో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో 23వ ర్యాంకుకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ర్యాంక్ ఇక్కడ అల్టిమేట్ అంటుంది. సో టీం రిక్వైర్డ్ వచ్చేసి 1,00,000 టీం మీరు బిల్డ్ చేయాల్సి ఉంటుంది 10 లెవెల్స్లో. ఈ 1,00,000 టీంకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అక్కడ డైలీ ఇన్కమ్ వచ్చేసి 50,000 తీసుకుంటారు ఫ్రెండ్స్. మంత్లీ ఇన్కమ్ మీరు 15 లక్షల చొప్పున తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో ర్యాంక్ అల్టిమేట్ లెజెండ్. సో అల్టిమేట్ లెజెండ్లో మీకు టీం వచ్చేసి 6 లక్షలు అవసరం ఉంటుంది. ఈ 6 లక్షల టీంకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ డైలీ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 తీసుకుంటారు. సో ఈ విధంగా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 45 లక్షలు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు టోటల్గా 24వ ర్యాంక్ వరకు ఉంది ఫ్రెండ్స్. ఎవరి వర్క్ను బట్టి వాళ్ళు ఏ ర్యాంక్కి రీచ్ అయితే ఆ ర్యాంక్ డైలీ ఇన్కమ్ మంత్లీ శాలరీకి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ యూటిలిటీ సర్వీస్లో భాగంగా మొబైల్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ ఇన్కమ్ కూడా ఉంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు రీఛార్జ్ ఇన్కమ్ వచ్చేసి అప్ టు 1,500 వరకు మంత్లీ మనం చేసుకోవచ్చు సెల్ఫ్గా. ఈ 1,500 రీఛార్జ్ చేసుకునేంత వరకు మనకు 7% కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆఫ్టర్
1500 తర్వాత ఎంజాయ్ అన్లిమిటెడ్ రీఛార్జెస్ విత్ 1.5% క్యాష్ బ్యాక్. సో మీరు 1500 మంత్లీలో చేసుకునేంత వరకు 7% కమిషన్ వస్తుంది. ఒకవేళ 1500 దాటిపోయి కూడా మీరు రీఛార్జెస్ చేయడం ద్వారా మీకు 1.5% కమిషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా టీమ్ రీఛార్జ్ కమిషన్ కూడా ఉంది ఇక్కడ. సో టీమ్ రీఛార్జ్ కమిషన్ ఒకసారి చూస్తే కనుక ఇక్కడ అప్ టు 1500 వరకు మనకు లెవెల్ 1లో 1% వస్తుంది, లెవెల్ 2లో 0.50%, లెవెల్ 3లో 0.20%, లెవెల్ 4లో 0.18%, లెవెల్ 5లో 0.15%, లెవెల్ 6లో 0.14%, లెవెల్ 7లో 0.13%, లెవెల్ 8లో 0.12%, లెవెల్ 9లో 0.11%, లెవెల్ 10లో 0.10%. ఇది టీమ్ రీఛార్జ్ కమిషన్ ఫ్రెండ్స్. మీ టీంలో ఉన్న వాళ్ళు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ కమిషన్ మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టీమ్ రీఛార్జ్ కమిషన్ ఆఫ్టర్ 1500. మనకు 1500 వరకు ఇంతకుముందు చూసాము. ఇప్పుడు 1500 దాటిన తర్వాత మీకు ఆ మంత్లో 1500 అబోవ్ చేసుకుంటే టీమ్ ద్వారా వచ్చే కమిషన్ చూద్దాం. అన్ని లెవెల్లో వచ్చేసి మనకు 0.05% అనేది రావడం జరుగుతుంది. 10 లెవెల్లో కూడా సమానమైన క్యాష్ బ్యాక్ అనేది మీకు టీమ్ రీఛార్జ్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సెల్ఫ్ కమిషన్ 0.50 ఆన్ ఫాలోయింగ్ బిల్ పేమెంట్స్. సో మీరు ఏవైనా బిల్ పేమెంట్స్ చేసుకుంటే ఇక్కడ ఏవైతే ఇవ్వడం జరిగిందో ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, పోస్ట్ పెయిడ్ బిల్లు, ల్యాండ్లైన్ బిల్లు, ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసినామో రకరకాల బిల్స్ పేమెంట్ కూడా మీ వ్యాలెట్లో ఉండే అమౌంట్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇవి చేసుకోవడం ద్వారా మీకు సెల్ఫ్ కమిషన్ వచ్చేసి 0.50% అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు టీమ్ కమిషన్ ఆన్ ఫాలోయింగ్ బిల్ పేమెంట్స్, మీ టీంలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ మీకు మాదిరిగానే ఇలాంటి బిల్స్ అనేది పేమెంట్ చేస్తే, సో ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్కి బిల్ పేమెంట్ చేస్తే, సో ఈ టేబుల్లో ఉన్నట్టు మీకు ఫస్ట్ లెవెల్లో 0.10%, సెకండ్ లెవెల్లో 0.09%, థర్డ్ లెవెల్లో 0.08, ఈ విధంగా 11 పాయింట్ తగ్గుకుంటూ వచ్చి మీకు 10 లెవెల్లో కూడా ఇక్కడ టీమ్ కమిషన్ ఫాలోయింగ్ బిల్ పేమెంట్స్, ఈ ఏవైతే బిల్ పేమెంట్స్ టీం వాళ్ళు చేస్తారో దాని ద్వారా మీకు ఈ కమిషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కొన్ని రివార్డ్స్ ఇక్కడ ఉన్నాయి, చూద్దాం మనము. యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ టీమ్. సో మీకు టీం అనేది యాక్టివ్ టీము, ఇన్యాక్టివ్ టీం కౌంట్ అవుతుంది. సో ఇక్కడ టీం వచ్చేసి 500 టీం ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేసుకుంటారో, ఈ 500 టీం కంప్లీట్ అయిన తర్వాత మీకు 500 క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డు. 1000 టీం కంప్లీట్ అయితే 1500 క్యాష్ బ్యాక్ వస్తుంది. 5000 టీం అయిన వాళ్ళకి 1 మొబైల్ ఫోన్ ఉంటుంది. 10,000 టీం అయిన వాళ్ళకి 1 ల్యాప్టాప్ ఉంటుంది. 20,000 టీం అయిన వాళ్ళకి 1 బైక్ ఉంటుంది. 50,000 టీం అయిన వాళ్ళకి కార్ ఫండ్ ఉంటుంది. 1 lakh టీం ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో లగ్జరీ కార్ ఫండ్ అనేది మీకు ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఇది రివార్డ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఏ కాన్సెప్ట్లో అయినా మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మినిమం విత్డ్రాల్ వచ్చేసి 200 చేసుకోవచ్చు. అడ్మిన్ ఛార్జ్ 10% ఉంది. టీడీఎస్ ఛార్జ్ విల్ బి 2%. సో ఇక్కడ మనకు టోటల్ 12% అనేది ఛార్జ్ అనేది ఉంటుంది. టు టేక్ విత్డ్రాల్ 2 డైరెక్ట్ రిక్వైర్డ్. మీరు విత్డ్రాల్ చేసుకోవాలంటే ఒక 2 మెంబర్స్ని డైరెక్ట్ రెఫర్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. యూ కెన్ విత్డ్రాల్ డైలీ. మీరు ప్రతిరోజు విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రీఛార్జ్ అప్ టు 1500 మంత్ అండ్ ఎర్న్ 7%. మీరు 1500 వరకు 7% కమిషన్ తీసుకోవచ్చు. 1500 దాటితే 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. సో డెబిట్ కార్డ్ వ్యాలిడిటీ 5 years ఉంటుంది. మీరు ఒకసారి డెబిట్ కార్డ్ తీసుకోవడం ద్వారా దాన్ని 5 years వ్యాలిడిటీ పొందొచ్చు. సో డెబిట్ కార్డ్కి 1 time ఛార్జ్ వచ్చేసి 299 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు కేవైసీ రూల్స్ ఎట్లున్నాయంటే 1 పాన్ కార్డు ప్లస్ 1 మొబైల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఐడి ఓన్లీ. అంటే ఒక పాన్ కార్డు ఒక మొబైల్ నెంబర్కి ఒక ఐడి మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ టీమ్ ఫర్ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కమ్ విల్ బీ కౌంటెడ్ ఇన్ 10 levels. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ లెవెల్కి ఎలిజిబుల్ అయినా మీరు ఆ 10 levelsలో ఉన్న టీం కౌంటబుల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్.
సో ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కాన్సెప్టు చాలా బ్యూటీ మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో జాయినింగ్ లింక్ ఇస్తున్నాము, మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తున్నాము, మిగతా డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు సంప్రదించవచ్చు. సో ఇది చాలా లాంగ్ టైం రన్ అయ్యే కాన్సెప్టు. మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి టీమ్ బిల్డ్ చేసుకుని మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. రెఫరల్ లింకు డిస్క్రిప్షన్ లింకులో ఇస్తున్నాం, మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టీమ్ సర్వీసు మీకు ఏవైనా డౌట్ ఉంటే మీకు సర్వీస్ అనేది బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.